లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కొనుగోలు కేంద్రాల బోనస్ 500 రూపాయలు పెట్టడం చాలా మంచిది. ఇంతకుముందు గత సంవత్సరాల 500 బోనస్ లేకుండే ఈ బోనస్ పెట్టుతో రైతులు బాగా సంతోషపడతారు. ఈ బోనస్ కూడా ఈ 2300 కనీస మద్దతు ధరతోనే బోనస్ కలిపి ఎత్తేనే ప్రజలు బాగా ఇబ్బంది లేకుండా ఉంటారు. బోనస్ ఎప్పుడో ఎత్తారనే ఉద్దేశంతో ఈ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అవి కలిపేయాలని ఈ రైతుల కోరిక. ఈ చెన్నూరు నియోజకవర్గం కృష్ణపేట గ్రామంలో కూడా అదే విధంగా రైతులు ఆందోళన చెందుతారు. కాబట్టి మన ఎమ్మెల్యే వివేక్ గారు కానీ ఎంపీ కానీ అందరు ఆలోచించి ఈ బోనస్ను ఎంబడే ప్లస్తో దాంతోనే కలిపేస్తే చాలా మంచిదని మేము సంతృప్తి పడతాం, ఆనందపడతామని తెలియజేస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రేవంత్ సర్కార్లో మంచి ఒడ్డు కొనుగోలు కూడా మంచిగా జరుగుతుంది. బోనస్ కూడా పడ్డాయి. మాకు వడ్డ డబ్బులు కూడా 3 రోజులు ఎమ్మటే పడ్డాయి. 3 రోజుల డబ్బులు మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. రైతు రేవంత్ సర్కార్లో బోనస్ కూడా మాకు 99 క్వింటాలు 77 క్వింటాలు పడ్డాయండి. 500 లెక్క 3 రోజులకే అమౌంట్ పడ్డాయి. 3 రోజులకి మళ్ళీ బోనస్ వస్తుంది. ఎట్లుంది ప్రభుత్వం కూడా మంచిగా ఉందండి. రైతు వారి ప్రభుత్వం రైతుకు మంచిగా అనుకూలంగా ఉందండి. రైతుకు కూడా రైతు బంధు కన్నా రైతు భరోసా కన్నా మాకు ఇది మంచిగా ఉందండి. రైతు వారిగా బోనస్ మంచిగా ఉంది. మాకు రైతు బంధుకు ఇస్తారు కేసీఆర్ గారు అప్పుడు 5000 ఇచ్చారు ఎకరాలకి. వాటికన్నా ఈ బోనస్ మనం ఉన్నోళ్ళు లేని వాళ్ళు కౌలు రైతుకి కానీ రైతు వారికి కానీ అందరికీ మంచిగా ఉందండి బోనస్ అనేది. నాకు 5 ఎకరాల 24 గుంటల భూమి ఉంది. సన్న ఒడ్లు పెట్టినా 3 ఎకరాలు. అందులో ఆ ఒడ్లు అమ్మడం జరిగింది. నాకు ఆ డబ్బులు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రేటు పడింది. తర్వాత బోనస్ కూడా వేసిర్రు 2-3 రోజుల డిఫరెన్స్ తోటి. మొత్తం మీద డబ్బులు మొత్తం వచ్చినాయి 23,528 క్వింటాలు. నోముల గ్రామం. నేను ఒక జయరంకటయ్య అనబడే రైతును. మరియు నాకు 50 క్వింటాలు అయింది. క్వింటాల్ చొప్పున నాకు మొత్తం 500 చొప్పున బోనస్ పడ్డది సార్. రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను సార్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామం. నా పేరు శర్మల రాఘవయ్య. ఒక రైతుని, సన్నకారు రైతుని. 5 ఎకరాలు ఉండేవి. సంఘాల ఒడ్లు మనకి ఐకేపీ ద్వారా వేసినాం. సంఘాలు 2300 రేటుకి వేసినాం. రాష్ట్ర ప్రభుత్వంగా 500 బోనస్ ప్రకటించింది. దాంతో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గులైన సాయంతో మన ప్రజాపాలన నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేరకు రైతులు సంతోషంగా మంచిగా దిగుబడి వచ్చింది. పంట వానాకాలం మంచి సంతోషంగా ఉన్నాం, పరిచయం వ్యక్తం చేస్తున్నాం. నా పేరు నిరంజన్ రెడ్డి. మాది చందుపట్ల గ్రామం, నకరేకల్ మండలం. మేము బీపీటీ ఒడ్లు పెట్టాము. ఒక 30 క్వింటాలు అమ్మడం జరిగింది. 3,15,000 బోనస్ రావడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మారగా నిర్మల. ఒక 5 ఎకరాల భూమి ఉంది. మేము కొత్త పంట తీసినాము. సన్నొడ్లకు ధర వలికింది. 500 బోనస్ పడ్డది. 2300 అంతకుముందు తక్కువ పడేది. ఇప్పుడు ఎక్కువ 500 ఎక్కువ పడితే సంతోషించినాం. మొహమ్మద్ నిజాముద్దీన్ నా పేరు. మాది లింగగిరి గ్రామం, హుజూర్నగర్ మండలం, సూర్యాపేట జిల్లా. నేను సన్నకారు రైతుని. మరి 5 ఎకరాల ధాన్య, 5 ఎకరాలు పంట సన్నకారు మన సన్న ఒడ్లు వేయటం జరిగింది. అట్టి చింట్లను ఈ మధ్య నిన్న కాక మొన్న కోసి మరి రైస్ మిల్లుకు పంపించడం జరిగింది. రైస్ మిల్ వాళ్ళు కూడా మంచి రేటుకి ఇవ్వటం జరిగింది. అట్టి సుమారు 20 క్వింటా 2,600 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. దానికి మరి ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు, రేవంత్ రెడ్డి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బోనస్ ప్రకటించినారో అట్టి బోనస్ని మరి మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ బోనస్ సిస్టమ్ ఏదైతే ఉందో రైతుకి ఎంతో లాభదాయకం. మరి దానివల్ల నష్టం లేకుండా పంట తీయటం జరిగింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
మాది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం. నేను ఒక సన్నకారు రైతుని. చింట్లోనే సన్న రకం ధాన్యం ఈ సంవత్సరం దిగుబడి మంచిగా వచ్చింది. దానికి తోడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించిన బోనస్తో కలుపుకొని మిల్లర్స్ మంచి రేటు ఇచ్చారు. మాకు 10 ఎకరాలు చేశాను నేను. దిగుబడి బాగా వచ్చింది. బోనస్ కలిసినట్టుగా 26-28 వందల నుంచి మేము అమ్ముకోవడం జరిగింది. వారికి మా యొక్క కృతజ్ఞత. నా పేరు శ్రీశైలం రెడ్డి, మాది కడపర్తి, నకరికల్ మండలం, నల్గొండ జిల్లా. నాకు RNR 5048 పెట్టినాం. అవుట్లు 30 క్వింటాలు నకరికల్ సన్నధాన్యం సెంటర్లో అమ్మేసినాం. కింటకు 500 లెక్కన బోనస్ పడ్డది. అందులోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సదా ధన్యవాదాలు. సిరెడ్డి, ఆదిపూర్ గ్రామం, మండల్ నసరాబాద్, జిల్లా కామారెడ్డి. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్న ప్రకారం క్వింటల్కి 500 రూపాయలు బోనసు పడ్డది. 164 క్వింటలకు 82,000 రూపాయలు పడ్డాయి. ఇట్లనే కొంతమంది రైతులకు వాళ్ళలేదు, వాళ్ళకు కూడా ఈ బోనస్ వేసి వాళ్ళ బాధ తీర్చిన విజ్ఞప్తి, అందరికీ బోనస్ వేయాలని. అదేమో హాజీపూర్ నసర్లాద మండల్. మాకేమో వడ్లకు 2,320 రూపాయలు పడ్డాయి. మరి బోనస్ కూడా 500 చేసాడు. 91 క్వింటల్ అడ్లు అయినాయి. బోనస్ కూడా 4 రోజులకు బోనస్ పడ్డది. మాకు మంచిగా రేవంత్ రెడ్డి మంచిగా మాకు సహకారం చేసినాడు. మంచిగా ఇంతకైపోయి ఇంకా మంచిగా చేయాలని అనిపిస్తుంది మాకు. హాజీపూర్ గ్రామం, నసరుల్లా మండల్, కామారెడ్డి జిల్లా. నేను గవర్నమెంట్కు FSI కాంటా పెట్టాను. 322 కాంటాలు. నాకు బోనస్ 24,000 బోనస్ వచ్చింది. నాకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇచ్చింది. నా పేరు నీల్ సింగ్. నేను నసరుల్లా మండల్, మాది కామారెడ్డి జిల్లా. నాకు 120 క్వింటల్ ఇచ్చిన దానికి బోనస్ వచ్చింది. క్వింటల్కు 500. 60,000 వచ్చింది బోనసు. మాకు అందరికీ వచ్చింది. మాకు ఇచ్చిన అందరికీ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, మాకు వచ్చింది, బోనస్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మాది నసరాబాద్ మండలం, జిల్లా కామారెడ్డి. నాకు 90 క్వింటల్ అయినాయి. నాకు 46,000 పడ్డాయి, బోనస్ పడ్డాయి. కాంగ్రెస్కు ధన్యవాదాలు. రేవంత్ రెడ్డికి జిందాబాద్. పైనపల్లి రైతుని, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. 160 టిక్కీలు వేసామండి. బోనస్ 500 రూపాయలు పడ్డాయి. మేము బ్యాంకుకి పోయి తెచ్చుకోవాల్సింది. సరే, నాకు సంతోషంగా ఉంది. సీఎం గారు మంచి పనులు చేస్తున్నారు, మాకు సంతోషంగా ఉంది. నా పేరు వెంకటేశ్వరరావు, పైనంపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. మాకు కింటాకి 2300 గిట్టుబాటు ధర, 500 బోనస్ ధర వచ్చింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగానే చూసుకుంటారు. అన్నమాట ప్రకారం 48 గంటలు అమౌంట్ పడుతుంది. బదావత్ నరేష్. నేను హట్యాతండ గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లాకు చెందిన రైతుని. నా యొక్క 3 ఎకరాలలో పండిన వడ్లని పాలేరు IKP సెంటర్కి తీసుకెళ్లడం జరిగింది. నా యొక్క వడ్లని గత 3 రోజుల క్రితం కాటా వేయడం జరిగింది. అట్టి వడ్లు 59 క్వింటాల 20 కేలు అయినవి. ఆ యొక్క వడ్ల డబ్బులు 1,37,344 రూపాయలు. కనీస మద్దతు ధర 2,320 రూపాయల చొప్పున మా అకౌంట్లో రాష్ట్ర గవర్నమెంట్ జమ చేయడం జరిగింది. అట్టి వడ్ల యొక్క బోనస్ని కూడా నిన్న సాయంత్రమే మా అకౌంట్లలో జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు రాష్ట్ర మంత్రి వర్గానికి ధన్యవాదములు. నమస్తే అండి, నా పేరు పుల్లా సాహిబు, మాది పైనపల్లి గ్రామం. మాది ఊరి మొత్తం 2 ఎకరాలు అయితే గవర్నమెంట్కి వేసాము, సొసైటీకి. అయితే బోనస్ మాకు 500 రూపాయలు, కింటాకి 500 రూపాయలు వస్తున్నాయి. అవి 40 క్వింటాలు అయినాయి. మన గవర్నమెంట్కి ధన్యవాదాలు, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ బోనస్ పట్టు. నా కింటాకి 500, 40 క్వింటాలకి 20,000 పడ్డాయి. పేరు కోలా శ్రీనివాసరావు, మాది కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా. మేము నూతన వంగడాలైన 12,20 వరి పండించును. రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారం సన్నోడ్లకి 500 రూపాయలు బోనస్ అన్నారు. ఆ ప్రకారం మాకు నిన్న
25/11/2024 బోనస్ డబ్బులు కూడా పడ్డాయి. కింటాకి 500 రూపాయలు చొప్పున నేను 22 క్వింటాల వడ్లు యాడికి అయితే నాకు 11,400 రూపాయలు బోనస్ డబ్బులు పడినాయి. ఈరోజు తెచ్చుకున్నాను. మీ కాంగ్రెస్ పరిపాలన వల్ల మాకు ఎంతో మేలుకరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. For more videos like this, subscribe Big TV channel.